మన ఇంటి వెనుక ఉన్న చిన్న పెరడులో మనకు కనిపించని ఒక రహస్య ప్రపంచం ఉంది. చిన్న చిన్న ఇళ్లతో ఉన్న ఒక ప్రపంచం. అది లిల్లీపుట్ల ప్రపంచం. ఆ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉండేవాడు. ఒక కౌబాయ్. అతని గుర్రం మీద కాదు, ఒక చీమ మీద ప్రయాణించేవాడు. అందరూ అతన్ని మన చిన్న షరీఫ్ అని పిలిచేవారు. ఒక సాయంత్రం పెరడులో ఒక్కసారిగా బలంగా గాలి వీచింది. మనకది సాధారణ గాలి, కానీ వారి ప్రపంచానికి అది ఒక పెద్ద తుఫాన్. చిన్న ఇళ్ళు కదిలిపోయాయి, చెట్లు విరిగిపోయాయి. ఎవరైనా కాపాడండి అని అరుపులు. అప్పుడే దుమ్ములోంచి ఒక నీడ కనిపించింది. అది అతనే. చీమ మీద కూర్చొని తుఫాన్లోకి నేరుగా దూసుకెళ్ళాడు. తన దగ్గర ఉన్న తాడును తీసి ఒక చివరను బలమైన రాయికి బిగించాడు. ఇంకో చివరను వేగంగా తీసుకెళ్లి ప్రజల వైపు విసిరాడు. ఈ తాడును పట్టుకోండి అని గట్టిగా అనడంతో అందరూ ఆ తాడును పట్టుకుని గాలికి ఎగిరిపోకుండా నిలబడిపోయారు. తాడు ఇంకో చివరను తీసుకెళ్లి ఇంకో రాయికి గట్టిగా బిగించాడు. అప్పుడు అందరూ ఎగిరిపోకుండా అలా నిలబడిపోయారు. కొంతమంది చిన్న ఇళ్లకు, చెట్లకు చేరారు. వాళ్ళందరికీ షరీఫ్ సహాయం చేశాడు. కొన్ని గంటల తర్వాత గాలి తగ్గింది. తుఫాను ఆగిపోయింది. ప్రజలంతా అతనికి ధన్యవాదాలు చెప్పారు. ఒక చిన్న అమ్మాయి అతని దగ్గరకు వచ్చి చెప్పింది, "నువ్వు చిన్నవాడివి కాదు, నువ్వే మా పెద్ద హీరో." కౌబాయ్ చిరునవ్వు నవ్వాడు. అతను తన చీమ మీద తిరిగి ఎక్కి సూర్యాస్తమయం వైపు వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? మళ్ళీ ఇంకో మంచి కథలో కలుద్దాం. అప్పటిదాకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.